వాట్సాప్ ద్వారా ప్రజలకు సేవలు వేగంగా అందించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. టిమ్స్, ఉస్మానియా, వరంగల్ ఆసుపత్రుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వివిధ శాఖల పనితీరుపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, ట్రాన్స్కో, జెన్కో, పంపిణీ సంస్థ పురోగతి, భవిష్యత్ అవసరాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్, అల్వాల్, సనత్ నగర్, ఎల్బీ నగర్, ఉస్మానియా ఆసుపత్రుల నిర్మాణం, నిమ్స్ విస్తరణ, వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాల పురోగతిపై సీఎస్ సమీక్ష జరిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డిజిటల్ గవర్నెన్స్, ఐటీ పెట్టుబడుల ఆకర్షణ, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, ఈ గవర్నెన్స్ సేవల విస్తరణ, సైబర్ సెక్యూరిటీ, 12,751 పంచాయతీల్లో టీ ఫైబర్ విస్తరణపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో టీ ఫైబర్ విస్తరణకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ఇసుక సరఫరా ప్రక్రియలో సంస్కరణలు, ఫ్యూచర్ సిటీ, టీజీఐఐసి, ఇరిగేషన్, పురపాలక శాఖ, మూసీ సుందరీకరణ, జలమండలి ప్రాజెక్టులపైన రామకృష్ణారావు సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.